రాజు గారు దిల్ చిత్రం నిర్మాణంలో భాగస్వామి. దర్శకులు వివి వినాయక్ గారి టీంలో ఒక చాకు లాంటి కుర్రాడిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారంట. అంతే, దిల్ రాజుగా మారిన తర్వాత ఆ కుర్రాడిని తన చిత్రానికి దర్శకుడిగా చేశారు. ఆ చాకే దర్శకులు సుకుమార్ గారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ విజయం వెనుక ఆయన కృషి, తపన ఉన్నాయి. తన అనుభవాల్ని భావాలుగా చేసుకుని కథా మాటలు రాసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరుండి మరీ బాణీల్ని చేయించుకున్నారు. తనకు నచ్చినటువంటి విధంగా పాటల్ని రాయించుకున్నారు. ఆ చిత్రంలో సురేంద్రకృష్ణ గారు రాసిన ఓ యూత్ఫుల్ సాంగ్ని టిప్పు గారు చాలా అద్భుతంగా పాడారు. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆ సింగర్ని ఆహ్వానించేద్దాం. టిప్పు గారు. చిందులు వేసే వయసుకి తకదిమితో తకదిమితో సరిగమ పదమని తకదిమితో ఉరకలు వేసే మనసుకి తకదిమితో కష్టం నష్టం ఎదురైనా నచ్చినదే చేసేద్దాం, అలవాటైతే చేదైనా తకదిమితో తప్పో ఒప్పో చేసేద్దాం, తొలి అడుగే వేసేద్దాం, అనుభవమైతే ఏదైనా తకదిమితో కృషి ఉంటే నీ వెంటే రాయిలో గాయేంగే జోష్ కే లియే जिएंगे प्यार के लिए తకదిమితో తరికిట తకదిమితో చిందులు వేసే వయసుకి తకదిమితో సరిగమ పదమని తకదిమితో ఉరకలు వేసే మనసుకి తకదిమితో చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా, ఆ ఓర్పుకి తకదిమితో ఉల్లాసమే ఓ వెల్లువల ఓ ఉప్పెనల ఉరకాలిరా, ఆ జోరుకి తకదిమితో పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం, గురి చూశాక మనకింకా తిరుగేది गाएंगे
చేద్దాం అనుభవమైతే ఏదైనా తక్కదిమితో కృషి ఉంటే నీవంటే ఈ లోకం గాయేంగే जोश के लिए जिएंगे प्यार के लिए Thank you so much for the fantastic song. Thank you. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితుడు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలము తెస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.